మార్కాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ముందు భాగంలో విండ్ షీల్డ్ అద్దం లేకుండానే విద్యార్థులను తరలిస్తుంది. బస్సులో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. బస్సులో అద్దం లేకపోవడంతో వర్షపు నీరు, దుమ్ము నేరుగా పిల్లలపై పడుతోంది. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. విద్యార్థుల భద్రతకు సంబంధించిన మోటార్ వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆర్టీఏ అధికారులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ముందు భాగంలో విండ్ షీల్డ్ అద్దం లేకుండానే విద్యార్థులను తరలిస్తుంది. బస్సులో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. బస్సులో అద్దం లేకపోవడంతో వర్షపు నీరు, దుమ్ము నేరుగా పిల్లలపై పడుతోంది. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యార్థుల భద్రతకు సంబంధించిన మోటారు వాహన చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ముందు భాగంలో విండ్ షీల్డ్ అద్దం లేకుండానే విద్యార్థులను తరలిస్తుంది. బస్సులో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. బస్సులో అద్దం లేకపోవడంతో వర్షపు నీరు, దుమ్ము నేరుగా పిల్లలపై పడుతోంది. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కఠిన చర్యలు తీసుకొని అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. ఏదైతే మార్కాపురం పట్టణంలో విద్యార్థుల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చిన ఒక ఘటన ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతిరోజు చిన్నారులను పాఠశాలలో తీసుకెళ్లే ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ముందు భాగంలో ఉండాల్సిన విండోల్ సీల్ అద్దం ఏదైతే ఉందో పూర్తిగా లేకుండానే రోడ్డు పైన తిరగటం ఆందోళన కలిగిస్తుంది. అయితే ముందు భాగంలో ఉండాల్సిన అద్దం అయితే పగిలిపోయి అసలు పూర్తిగా లేకుండా అయితే ఆ బస్సు అయితే తిరగటం అయితే జరుగుతుంది. అయితే బస్సులో రోజు 50 మందికి పైగా విద్యార్థులు తరలిస్తున్నారనే సమాచారం కూడా ఉంది. అయితే ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ముందు అద్దం లేకపోవడంతో వర్షపు నీరు, దుమ్ము, అలాగే పోలీస్ నేరైతే చల్లటి గాలి నేరుగా బస్సులోకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే కాకుండా డ్రైవర్ కూడా రోడ్డు పైన స్పష్టమైన ఎబిలిటీస్ లేకుండా పోవడం ప్రమాదాలకు ముంపు మరింత పెరుగుతుందని స్థానికులు అయితే ప్రస్తుతం ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే మోహన్ వాహన చట్టం ప్రకారం పాఠశాల బస్సులు పూర్తిగా ఫిట్నెస్ తో ఉండాలి, అలాగే బ్రేకులు, టైర్లు, అలాగే దానికి సంబంధించిన ఎమర్జెన్సీ డోర్లు అయితేమి, అలాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితేమి, అలాగే సిసి కెమెరాలు, జిపిఎస్ వంటి భద్రతా ప్రమాణాలతో పాటు వాహనం పూర్తిగా సురక్షితంగా స్థితిలో ఉండటం తప్పనిసరి. అయితే ముందు భాగంలో అత్యంత కీలకమైన విండో షీల్డ్ అర్థమే లేకుండా విద్యార్థులను తరలించడం అయితే ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని తెలుసుకోవాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన తర్వాత స్కూల్ బస్సు ఫిట్నెస్ పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాల్సిన రవాణా శాఖ అధికారులు అయితే ప్రస్తుతం ఇలాంటి చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే వాహనాలు తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉన్న వాటిని రోడ్లు బయటికి అనుమతించి ఉత్తమైన మార్గదర్శకాలు చూపించాల్సిన ఏదైతే రవాణా శాఖ అధికారులు ఇలా చర్యలు పాల్పడకుండా వారు మామూలు మత్తులో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే బస్సు రోడ్లపై ఎలా తిరుగుతుంది అనే దానిపై ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా ఈ బస్సులు ఎలా తిప్పుతున్నారని చెప్పేసి ఇటు
పట్టణ ప్రజలైతే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అలాగే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ పిల్లలను సురక్షితంగా పాఠశాలకు పంపిస్తున్నామని భావిస్తే ప్రాణాలను ప్రమాదం ఉన్న వాహనాల్లో తరలించడం ఎంతవరకు సమాజమని ఇటు పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఇలాంటి నిర్లక్ష్యాన్ని అరికట్టాలని కోరుతున్నారు. అయితే మరోవైపు పాఠశాల యాజమాన్యంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల భద్రత కంటే ఖర్చు తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చిన్న మరమ్మతులు కూడా చేయకుండా పిల్లలను అదే బస్సులో పంపించడం బాధ్యతారహితమని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆర్టీఏ అధికారులు, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి బస్సు తనిఖీలు చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇటు తల్లిదండ్రులు కానీ ప్రజా సంఘాలు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు ప్రాణాలకు సంబంధించిన అంశాలలో ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలు కానీ ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇటు ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.